ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏదైనా ఒక ఊళ్ళో ఎవరైనా అడ్రస్ అడిగితే ఎలా చెప్తాం? అది గుడి రోడ్డు. ఎడం వైపుకి వెళ్తే బడి వస్తుంది, దాన్ని దాటి తిన్నగా వెళ్తే రచ్చబండ సెంటర్, దానికి ఆనుకునే మీరు అడిగిన మసీదు వీధి ఉంటుంది. ఇది ఇలానే కదా. రాష్ట్రం ఏదైనా, భాష ఏదైనా సరే, దేశంలో అందరూ అడ్రస్లు చెప్పే విధానం ఇదే. కానీ ఇప్పుడు ఏపీలో మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఇక ఊరికి కానీ, ఒక పట్టణానికి కానీ, ఒక నగరానికి కానీ ఉన్న ప్రత్యేకతలన్నీ కూడా చంద్రబాబు పాలన మింగేసింది. ఇప్పుడు ఏపీలో ఏదైనా ఊర్లో అడ్రస్ చెప్పాలంటే ఇలా చెప్పాలి. కరెక్ట్గా వినండి. అదిగో రోడ్డు చివర కనిపిస్తుంది చూడండి, అదే రమణగాడి బెల్ట్ షాప్. అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి 4 అడుగులు ముందుకేస్తే రోడ్డు పక్కనే 10 మంది మందు తాగుతూ కనిపిస్తారు. అదే బాబుగాడి వైన్ షాప్. ఆ వైన్ షాప్ పక్క నుంచి రైట్ తీసుకోండి, ఆ సందులో చంద్రం బెల్ట్ షాప్ ఉంటుంది. అక్కడి నుంచి 4వ షాపే మీరు అడిగిన బట్టల షాప్. ఇది వరుస. ఇది కామెడీ కాదు, వెటకారం అంతకంటే కాదు. ఏపీకి చంద్రబాబు పట్టించిన దరిద్రం. ఏపీలో మద్యం ఎలా ఏరులై పారుతుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు రాబోయే 4 ఏళ్లలో ఏపీ ప్రజలందరినీ తాగుబోతులుగా మార్చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో ఏ మూల చూసినా మద్యం అమ్మకాలే. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా. ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అని లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారేలా చేసింది టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా. ఇదిగో ఇలా చూడండి. ప్రతి వైన్కి అనుబంధంగా ఆనుకునే పర్మిట్ రూమ్. జగన్మోహన్ రెడ్డి ఏపీలో పర్మిట్ రూమ్ అన్నదే లేకుండా చేస్తే చంద్రబాబు పాలన ఇలా తగలబడింది. వైన్ షాప్ లో మద్యం కొనుక్కోవటం, పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో తాగేయటం. పర్మిట్ రూమ్ నచ్చలేదనుకోండి, అలా రోడ్డు పక్కన కూర్చొని మందు కొట్టేయచ్చు. చంద్రబాబు పాలనలో ఇది తప్పు కాదు, ఎవరు ఏమనరు. నిజానికి పర్మిట్ రూమ్ కి అనుమతి లేదు. అయినా రాష్ట్రంలో ప్రతి వైన్ షాప్ ఇలా విశాలమైన పర్మిట్ రూమ్స్ ని మెయింటైన్ చేస్తున్నాయి. ఏపీ అంతా టీడీపీ లిక్కర్ సిండికేట్ మందు బాబులను ఎలా దోచుకుంటుందో కర్నూలు జిల్లాలోనూ సేమ్ టు సేమ్. వాటర్ మీద 10 నుంచి 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. వైన్ షాపులు పర్మిట్ రూమ్స్ ను ఏర్పాటు చేసి రోడ్డు పక్కన మందు తాగే సౌకర్యం కల్పిస్తుంటే ఇక రోడ్ల మీద నడవాలంటే ఆడవాళ్లు హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుంది. మరి అలాగే ఎక్కడైతే బెల్ట్ షాపులు పెడితే నేను వాళ్ళ తాటా తీస్తా అని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మూమెంట్లో హామీలు ఇవ్వడం జరిగింది. అయితే అలాంటి హామీలు లేకుండా ఇప్పుడు అర్ధరాత్రి అనకుండా, పగులు అనకుండా ఎనీ టైం ఫోన్ కొట్టు, మద్యం పట్ట అనే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వైన్ షాపుల్లో దోపిడీ, వైన్ షాపుల దగ్గరే మద్యం తాగుతూ తాగుబోతులు సృష్టించే న్యూసెన్స్. ఇవి మాత్రమే కాదు, ఉమ్మడి కర్నూలు జిల్లాకి బెల్ట్ షాపులు పెద్ద తలనొప్పిగా మారాయి. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేసేసింది టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా. కొన్ని చోట్ల వేలం పాటలు పాడి మరీ బెల్ట్ షాపులు కట్టబెట్టింది. వైన్ షాపులకు, బార్లకు నిర్ణీత సమయాలు ఉన్నాయి, కానీ బెల్ట్ షాపులకు అలా కాదు. 24 గంటల మద్యం అందుబాటులో ఉంటుంది. ప్రజల మధ్య బెల్ట్ షాపులు ఉంటాయి. దీంతో మద్యానికి అలవాటైన వాళ్ళు బెల్ట్ షాపుల వల్ల మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. మరోవైపు క్వార్టర్కి 40 నుంచి 60 వరకు బెల్ట్ షాపుల్లో అధికంగా వసూలు చేస్తూ టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. 99 వచ్చేసి 110 రూపాయలు వైన్ షాపులు అయితే, 100 రూపాయలు వైన్ షాపులు అయితే బయట 140 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ మందులు ఇవన్నీ కొనుక్కొని తాగేయాలంటే మనం చచ్చిపోతున్నాము. ఈ విధంగా షాపులో కూడా రేట్లు ఎక్కువ పెట్టినారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగునీళ్లు లేక కొన్ని గ్రామాలు అల్లాడుతున్నాయి, కానీ మద్యం మాత్రం అన్ని గ్రామాల్లో 24 గంటలు బెల్ట్ షాపుల పుణ్యమా అని అందుబాటులో ఉంటుంది. ఇక వైన్ షాపులు పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో తాగుబోతుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉంచి అధిక ధరలకు విక్రయిస్తూ అన్ని రకాలుగా మద్యం ప్రియుల కుటుంబాలను రోడ్డు మీదకు లాగేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.